నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, రేకి హీలర్ అన్నపూర్ణ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అన్నపూర్ణ గారు నమస్తే అండి. నమస్తే. అన్నపూర్ణ గారు, మీరు ఒక రేకి హీలర్, లోషో గ్రిడ్స్ అవి కూడా వేసి మీరు ప్రశ్నాశాస్త్రం ప్రకారం లోషో గ్రిడ్ ఆశ్రయించి కొన్ని సమాధానాలు చెప్తూ ఉంటారు, న్యూమరాలజీ చూస్తూ ఉంటారు, ఆస్ట్రాలజర్. సో నంబర్ 9 గురించి, వన్ ఆఫ్ ద మోస్ట్ అందరికి చాలా మందికి కూడా ఫ్యాసినేటింగ్ నంబర్ అని చెప్పచ్చు. నంబర్ 9ని చాలా ఇష్టపడుతూ ఉంటారు కదా. నంబర్ 9 ఎలాంటి నంబర్ అండి? ఈ నంబర్ 9 డెస్టినీ ఉండొచ్చు, లేకపోతే బర్త్ ఉండొచ్చు, లేకపోతే కార్స్కి ఎక్కువగా 9 యూజ్ చేస్తుంటారు, ఫోన్ నంబర్స్లో ఎక్కువగా 9 యూజ్ చేస్తుంటారు. ఎట్లాంటి రిజల్ట్స్ని ఇస్తుందండి 9? అసలు ఎవరికి సూట్ అవుతుంది? ఎస్ పద్మిని గారు, మీరు అన్నట్టు ఫ్యాషనేట్ నంబర్ అన్నారు, అందరూ యూజ్ చేస్తున్నారు. 9కి అంత పవర్ఫుల్ ఉందన్నారు, అంతా ఓకే. నిజంగా 9 పవర్ఫుల్ ఫ్యాషనేట్ నంబర్. బట్ ఎలా పడితే అలా వాడడం, ఎవరు పడితే వాడడం, తనేదో కారికి 9 పెట్టుకున్నాడు నేను పెట్టుకోవడం, ఇలా కాదు అది. ఎందుకంటే ఏదైనా మనం చేసేటువంటి ప్రతి పనికి, అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క విజయం వెనక ఒక్కొక్కరు ఉన్నారని మనం చెప్పుకుంటాం. అదేవిధంగా ఒక్కొక్క పనికి ఒక్కొక్కటి ఉంటుంది కారణం. మనకు 9 ఎవరికి సూటబుల్ అవుతుంది? అసలు ఎవరి జీవితంలో 9 ఉంటే మనం ఇది చేయగలుగుతాం. డేట్ ఆఫ్ బర్త్లో ఉంటే, డెస్టినీలో ఉంటే, అసలు 9 నెంబరు ఉన్నటువంటి వ్యక్తుల యొక్క జీవితం ఎలా ఉంటుంది, జాతకం ఎలా ఉంటుంది, లేదా వాళ్ళు ఆరోగ్యంగా ఎలా ఉంటారు, ఇవన్నీ కూడా మనం చూసుకున్నట్టయితే. సో ఇందులో మనకు 3 రకాలుగా ఉంటుంది. 9 అంటే 9 ఒకటి, తర్వాత వచ్చేసరికి 18 అంటే 8 + 1 9 అవుతుంది. తర్వాత 27 7 + 2 9 అవుతుంది. ఇవి 3 కూడా దాని కిందకే వస్తాయి. బట్ అంటే 3 9 కిందకే వస్తాయి. బట్ 9కి వర్తించినన్ని మళ్ళీ 18కి 27కి కొన్ని వర్తించవు. ఎందుకంటే అక్కడ 1 నంబర్ ప్రత్యేకించి చూస్తాము, మళ్ళీ 8 నంబర్ చూస్తాము. ఇక్కడ 27లో 2 నంబర్ చూస్తాము, మళ్ళీ 7 నంబర్ చూస్తాం. అంటే 2 యాడ్ చేస్తే మనకు 9 వస్తుంది. ఈ క్వాలిటీస్ అన్ని 9లో ఉంటాయి. 2 and 7 ఇంపాక్ట్ కూడా ఉంటుంది. ఒకవేళ 27 కంపల్సరీ ఉంటుంది, డెఫినెట్ గా ఉంటుంది ఆ ఇంపాక్ట్ అనేటువంటిది. ఎందుకంటే గ్రహాల్లో మనం ఒక్కొక్క నంబర్ కి ఒక్కొక్క గ్రహాన్ని ఇచ్చాము. మనం 1 నంబర్ అనేసరికి సూర్యుడు, 2nd అనేసరికి చంద్రుడు, 3rd అనేసరికి మనకు బృహస్పతి ఇచ్చాము, 4th అనేసరికి రాహు ఇచ్చాము, 5th అనేసరికి మనము బుధుడు ఇచ్చాము, మెర్క్యూరీ ఇచ్చాము, 6th అనేసరికి అన్నిటికన్నా సుప్రీం అయినటువంటి వీనస్ ఇచ్చాము, మనం శుక్రుడు ఇచ్చాము. వీనస్ చాలా సుప్రీం. ఎందుకంటే మనం అందంగా కనబడాలన్నా, అందంగా ఉండాలన్నా, స్పిరిచువాలిటీ ఇదంతా కూడా మనకి లగ్జరీగా బతకాలన్నా వీనస్ ఉండాలి. అప్పుడు వీనస్ గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాం. డెఫినెట్లీ. ఎందుకంటే లోషాగ్రిడ్ చేసేటప్పుడు మనం వీనస్ లేకుండా ఎలా లాక్కొచ్చాయని అక్కడ కూర్చోబెట్టాలో మనం చేసుకుందాం. ఎందుకంటే లోషాగ్రిడ్ లో మన జాతకంలో మనకు ఉన్నటువంటి ఫేవరబుల్ ఇదండి పద్మిని గారు. ఎందుకంటే అక్కడ ఏదైతే గ్రహం లేదో అని అందరం చెప్పగలుగుతాం. అక్కడ నీకు 9 మిస్ అయింది, నీకు 5 మిస్ అయింది, నీకు బృహస్పతి లేడు, నీకు చదివే అది కాదు. అది లేనటువంటి దాన్ని ఎలా తీసుకొని రావడమే అది గొప్ప. అంటే అది తీసుకురావడమే మనకు ఉన్నటువంటి వేదాల్లో ఉన్నటువంటి అది చెప్దాం. ఇక్కడ 2 మనము 6 అనేసరికి వీనస్ చెప్పాము, 7 అనేసరికి కేతు అని చెప్పుకున్నాం మనము, 8 అనేసరికి సాటర్న్ శని అందరికి తెలుసు ఆల్రెడీ. ఇంకా 9 అనేసరికి మంగళ గ్రహం. అతని కుజుడు అనకూడదంట. కుజుడు అంటే ఆ ఇంపాక్ట్, బ్యాడ్ ఇంపాక్ట్ వస్తుందంట మనకు. మనకు మార్స్ మంగళుడు, మంగళప్రదం. ఎందుకంటే మంగళుడు అనేటువంటి పేరుతో మనం ఇతన్ని పిలుస్తాము. ఏంటి మరి మంగళుడు ఎవరికి ఫేవర్ చేస్తాడు ఏంటి అని కనుక చూసినట్టయితే మనము జ్యోతిష పరంగా చూసుకున్న, లోషాగ్రిడ్లో మీరు అన్నట్టు న్యూమరాలజీ పరంగా చూసుకున్నా కూడా మంగళుడికి ఒక గట్టి బలమైనటువంటి స్థానం అనేటువంటిది ఉంటుంది. ఎలా ఉంటుంది? మంగళుడు అనేసరికి పుష్టి, సైనిక అధ్యక్షుడు ఎలా ఉంటాడు? సైనికులందరినీ నడిపిస్తూ ఉంటాడు. ఎందుకంటే వాళ్ళని ఇటురా అటుపో, ఎందుకంటే అతను పర్ఫెక్ట్ అవుతానే వాళ్ళకి సైనికులకు అధ్యక్షుడుగా ఉంటాడు. కాబట్టి అతను కండర పుష్టి ఇదంతా కూడా ఉన్నటువంటి వాడే సైనిక అధ్యక్షుడుగా డెఫినెట్ గా. ఎందుకంటే ఎప్పుడు కూడా రెడీ టు ఫైట్ అన్నట్టుగా ఉంటాడు. ఒక మాట కూడా పడకుండా ఏంటి నేను ఎందుకు పడాలి, అందులో ఏం తప్పు అంటే తప్పు ఉంటే ఒప్పుకుంటాడు, తప్పు లేకపోతే తిరగబడి కూడా మాట్లాడతాడు అనమాట. ఏదైనా పని చేసేటువంటి గుణం అతను. ఎందుకంటే ఆ మంగళ అందులోనే వస్తుంది, సైనికాధ్యక్షుడు కాబట్టి. మనకు ఆస్ట్రాలజీ పరంగా కనుక చూసుకున్నట్టయితే మనకి ఈ మేషరాశి నుంచి మొదలు పెడతాం మనం. మేషరాశికి మంగళుడే కదా కారణం, అక్కడ మార్సే కదా ఉంటాడు. కాబట్టి ఎక్కడైతే నిలబడి ఉంటాడో సిచ్యువేటెడ్ కరెక్ట్ గా నిలబడి ఏదో కట్టె గన్ను పట్టుకొని రా వచ్చావా అన్న ఇదిలో ఉంటాడు అనమాట. ఫైర్ తో ఉంటాడు. చాలా ఫైర్ తో ఉంటాడు. ఏంటి మరి ఇలా ఫైర్ అంటే, ఆ ఫైర్ అనేటువంటిది వాళ్ళ చేతల్లోనే కాదు, వాళ్ళ మొహంలో, వాళ్ళ అట్రాక్షన్లో, వాళ్ళ ఇదిలో ప్రతి ఒక్క దానిలో కనబడుతుంది. అంటే నేను చెప్తున్నాను, ఒక్కరి గుణాలు ఒక్కరికి రావడానికి మనకి ఇది లేదు. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దాంతో వెలిగిపోతూ ఉంటారు. ఇప్పుడు 2 ఉన్నదనుకో, చంద్రుడికి సంబంధించినట్టు ఆయన గుణం ఎలా ఉంటుంది అలా తెలుసుకుంటాం మనం. ఇక్కడ మనకు 9 అనేసరికి ఏంటంటే గంభీరమైనటువంటి ఆకారం,
ఆకారం గంభీరంగా కనబడతారు. సో అంతేకాకుండా కండర పుష్టి అలాగే ఉంటుంది. అంటే అదేదో పెద్ద పెద్ద కండరాలు వేసుకొని ఉన్నట్టు కాదు, అంటే ఉన్న వరకు చూసినంత వరకు బలిష్టంగా అంటే మంచిగా ఓకే ఫుల్ హెల్దీగా ఉన్నారు. ఆడవాళ్ళకు మగవాళ్ళకి ఇద్దరికి వర్తిస్తుంది. చాలా ఆరోగ్యంగా ఉన్నారు. వాళ్ళని చూడగానే అనిపిస్తుంది వాళ్ళను ఎంత గట్టిగా ఎంత ఆరోగ్యంగా అంటే ఎంత హుందాగా ఇదిగా ఉన్నారు అన్న ఇదిగా కనబడుతుంది అనమాట. ఆకారం అంత ఇదిగా ఉంటుంది. అంతేకాకుండా మధ్య రకమైనటువంటి ఎత్తు, మామూలుగా హైట్ ఉండరు, మామూలుగా పొట్టి ఉండరు, మధ్య రకమైనటువంటి ఎత్తును కలిగి ఉంటారు. సో అంతేకాకుండా వీళ్ళ యొక్క హెయిర్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా వీళ్ళని ఇంపాక్ట్ చేస్తూ ఉంటాయి. సో కొందరు కల్లి హెయిర్ ఇట్లా ఈ రకంగా హెయిర్స్ కూడా ఇంపాక్ట్ చేస్తూ ఉంటాయి. సో అంతేకాకుండా వీళ్ళకు ఎముక బలం కూడా ఎక్కువగా ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఎందుకంటే సైనికాధ్యక్షుడు అంటే ఎముక బలం, కండర బలం ఇవన్నీ ఉంటేనే కదా అతను అధ్యక్షుడు అవుతాడు. సో అంతేకాకుండా ఇతని ఆకారం కనుక చూసుకున్నట్టయితే కొందరికి మొహం కోలగా, కొందరికి రౌండ్గా ఉండేటువంటి ఛాన్స్ ఉంది మనకు. సో ఇక్కడ ఇంకా గనక వాళ్ళని చూసినట్టయితే పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా కనబడతారు. అంటే ఎంత సిక్నెస్ ఉన్నా, ఎంత ఫీవర్ వచ్చినా, ఎంత సిక్నెస్ ఉన్నా, ఎంత హెల్త్ ఇష్యూస్ ఉన్నా 2 days లో మళ్ళీ రికవర్ అయ్యి మళ్ళీ ఓకే వాళ్ళు నాకు హెల్త్ ఇష్యూ లేదు అన్నట్టుగా కనబడతారు. వాళ్ళకి లోపల ఏదున్నా బయటికి మాత్రం వాళ్ళ ఆకారం అలా కనబడుతూ ఉంటుంది అనమాట మనకు. సో అంతేకాకుండా కొన్ని చిన్న చిన్న గాయాలు, అంటే మంగళుడు ఎప్పుడు కూడా బ్లడ్ రక్త కారకుడు కాబట్టి కొన్ని చిన్న చిన్న అంటే దెబ్బలు తగలడం, కొన్ని యాక్సిడెంట్స్ అలా అవ్వడం, ఇవన్నీ కూడా కొంచెం ఫ్రాక్చర్స్ ఎక్కువగా ఉండుంటాయి వీళ్ళకు ఈ 9 నెంబర్ వాళ్ళకు. ఇంకా వీళ్ళది కనుక చూసుకున్నట్టయితే ఈ 9 నెంబర్ కనుక చూసుకున్నట్టయితే వాళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి? మెయిన్ ముఖ్యంగా ధైర్య సాహసవంతులు. ఎందుకనంటే సో సైనికాధ్యక్షుడు అంటే ధైర్యము, సాహసము, కంపల్సరీ ఏదో ఒక దానిలో వేలు పెట్టాలి, దూర్చాలి, కంపల్సరీ వెళ్ళాలి. అది పాజిటివ్ నెగిటివ్ వెదర్ ఏదైనా రైట్ ఆర్ రాంగ్ ఏదైనా కానీ వెళ్ళిపోతారు. ముందు ఫస్ట్ తోసుకెళ్ళిపోతారు, వెనక ముందు ఆలోచించరు. ఆ తర్వాత అపజయం వచ్చింది అనుకో అయినా కుంగిపోరు. ఎందుకంటే స్టెప్ వాళ్ళదే కదా, రాంగ్ స్టెప్. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మైనస్ పాయింట్ అదే అనమాట. ఏంటంటే వెనక ముందు ఆలోచించకుండా దూకేస్తారు, ఆ పనిలోకి దిగుతారు. ఏదైనా బిజినెస్ చేయాలన్నా వెనక ముందు ఆలోచన, ఓకే తనకు వచ్చిందే తడవుగా ఐడియా వచ్చిందా బస్ ఇంప్లిమెంట్ చేసేస్తాను అనుకుంటారనమాట. అలా వెళ్తారు. సక్సెస్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఒక్కొక్కసారి అవ్వకపోయినా వీళ్ళు ఏమాత్రం కంగారు పడరు, దానికి సొల్యూషన్ వెతుక్కుంటారు. డెఫినెట్ గా సొల్యూషన్ అనేటువంటిది వెతుక్కుంటారు. వాళ్ళు ఉన్నటువంటి చెడ్డ గుణం అదే, మంచి గుణం అదే. ఎస్, ఎందుకంటే ఎవరైనా సక్సెస్ కోసమే చూస్తారు. మరి సక్సెస్ రానప్పుడు కుంగిపోతే అందులో ఉన్నది పోతుంది, అన్ని పోతాయి. సో ఆ సక్సెస్ ని లాక్కోవడమే ముఖ్య ఉద్దేశం. అసలు 9 కి పడని నంబర్స్ ఏమైనా ఉంటాయండి? అంటే ఈ 9 ఇందాక మనం అనుకున్నట్టుగా చాలా మంది తీసేసుకుంటూ ఉంటారు. 9 అంటే ఎందుకో తెలియని ఇష్టం కాబట్టి వాళ్ళకి ఒకవేళ పడుతుందో పడదో అని తెలియకుండా వాళ్ళు 9 ని వాడేస్తూ ఉంటారు కదా. అట్లా పడని 15 నంబర్ 6 నంబర్ వాళ్ళకు ఈ 9 నంబర్ పడదు. 15 నంబర్ కూడా వీళ్ళకు పడదు. ఈ నంబర్స్ కి కొందరికి ఈ 9 నంబర్ అనేటువంటిది పడదు. పేరు రీత్యా, జాతకం రీత్యా కూడా మనం చూసుకోవాలి 9 నంబర్ పెట్టేటప్పుడు. ఎందుకంటే ఒక నంబర్ ఇచ్చాము, ఒక ప్రెడిక్షన్ ఇచ్చామంటే ఎన్ని రకాలుగా అంటే చాలా రకాలుగా చూసుకోవాలి. అదేదో నేను నేమ్ చేంజ్ చేస్తున్నా అని చెప్పి అతను ఉన్న నేమ్ నేను తీసుకొచ్చా, ఉన్న నేమ్ తీసుకొచ్చి చెడగొట్టి ఏదో రాక్షస స్థానంలో కూర్చోబెట్టామనుకో వాళ్ళకున్న ఆ ప్రవృత్తి ఇంకో వేరే ప్రవృత్తి, వేరే గుణం వస్తుంది మనకు. అలా కాదు, ప్రెడిక్షన్ ఇచ్చేటప్పుడు అందుకే ఇవన్నీ రకాలుగా జాగ్రత్త చూసుకోవాలి. అందుకే నేను న్యూమరాలజీ చూసేటప్పుడు ఏం చేస్తానంటే వాళ్ళ లోషోగ్రిడ్ చూస్తాను, వాళ్ళ నేమ్ చూస్తాను, నేమ్ లో ఎన్ని అక్షరాలు ఉన్నాయి అది చూస్తాను. అంతేకాకుండా ఆ రెండిట్లో కనుక ఏదైతే లోషోగ్రిడ్ లో తగ్గిందో దాన్ని బట్టి మొబైల్ కూడా చూస్తాను. వాళ్ళు వాడే ఫోన్ నంబర్ ఎప్పుడు అటాచ్మెంట్ ఎక్కువ అటాచ్ అయి ఉంటుంది కాబట్టి అది కూడా చూస్తాను నేను. అలా చూసి ప్రెడిక్షన్ ఇస్తే మనకు పర్ఫెక్ట్ గా ఉంటుంది అన్నమాట. సో ఇక గుణగణాలకు ధైర్య సాహసాలు ఆల్రెడీ ఇవన్నీ కూడా మన కుజునికి ఉన్నటువంటి ధైర్య సాహసాలు ఇవన్నీ కూడా మనం చూసుకోవచ్చు. సో అంతేకాకుండా ప్రతి ఒక్క దానికి దేనికి వెనకాడరు, అంటే తప్పు మాట్లాడరు, తప్పున్న చోట సహించరు, అవసరమైతే గొడవకు కూడా దిగుతారు. గొడవకు దిగి వాళ్ళలో అందులో సక్సెస్ అవుతారు తప్పకుండా. ఏ గొడవ పెట్టుకున్నా వాళ్ళే సక్సెస్, ఫై చేయండి అంటే వాదన విషయంలో వాళ్ళదే సక్సెస్. అది వాదన విషయంలో వెళ్ళకూడదు. ఎందుకంటే 2 9s ఉన్నాయి అనుకోండి, ఇద్దరు 9s కొట్లాడుతూ ఉంటే మరి అప్పుడేం జరుగుతుంది? 2 9s ఉంటే తగ్గఫర్ ఉంటుంది కదా. అందుకే అంటాం మనం ఒక్కొక్కసారి సమవుజ్జులు అంటాం కదా. ఎస్, సమవుజ్జులు అయినప్పుడు అక్కడ వాళ్ళని ఏది ఇంపాక్ట్ చేస్తుందంటే వాళ్ళ వెనక ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ మామూలుగా ఇయర్ ఉంటుంది, అవి కొన్ని ఇంపాక్ట్ చేస్తూ ఉంటాయి. వాళ్ళ నేమ్ కూడా ఏదైనా చెయ్యొచ్చు వాళ్ళు. బట్ 2 సమవిద్యులు ఉన్నప్పుడు 2 సమవిద్యులు అనే చెప్తాం మనము. ఇద్దరు కూడా ఇద్దరు కత్తి యుద్ధం ఇద్దరికి బాగా వచ్చు. ఏం చేస్తాం, ఇద్దరు పోరాడుతూ ఉంటే చూస్తా ఉంటాం. దుర్యోధనుడు ఉన్నాడు, ఇప్పుడు భీముడు ఉన్నాడు, ఇద్దరు వాళ్ళ గదా యుద్ధంలో ఇద్దరు ఫేమస్, ఇద్దరు చంపుకోలేరు. ఎన్ని రోజుల్లో చేసినా అటు భీముడు చావాడు, ఇటు దుర్యోధనుడు. అది చిన్న ఇంపాక్ట్, చిన్న లోపం దుర్యోధనుడి దగ్గర ఉంటుంది కాబట్టి దానివల్ల అతను చనిపోతాడు. లేకపోతే అసలు చనిపోయే ప్రసక్తే లేదు అసలు. అదనమాట. అందుకని చెప్పి సమవిద్యులు ఈ విధంగా సమవిద్యులుగా ఉంటారు. ఇక ముఖ్యంగా మనం కెరియర్ పరంగా వీళ్ళను వీరికి ఉన్నటువంటి దానివల్ల కొంచెం అగ్రెసివ్ వల్ల
కొంచెం కోపం వల్ల ఇబ్బందులు దాంపత్య జీవితంలో కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే నేను అన్న ఇదిలో ఉంటారు, బట్ కొట్లాడతారు, మళ్ళీ వెంటనే రికవరీ అవుతారు. అంటే ఏదో డివోర్స్ దాకా వెళ్ళాము ఏదో చేసామని కాకుండా అంత సుఖంగా ఉండదు దాంపత్య జీవితం, అంత హైలీ ఉండదు ప్రొఫెషనల్ గా. అంటే మనం కావాలనుకుంటే అది ఇక్కడ 9 నంబర్ ఉన్న వాళ్ళకు ఉన్నటువంటి మెయిన్ థింగే ఇది. ఎలా అంటే అలా మలుచుకోవచ్చు వీళ్ళ జీవితాన్ని. నేను చక్కగా అనుభవించాలా, నేను ఎలా తీసుకురావాలన్నా వాళ్ళు అనుభవించవచ్చు. లేదు నా జీవితాన్ని నేను పాడు చేసుకోవాలా అంటే ఈ కోపంతో నేను చేసుకోవాలంటే వాళ్ళ జీవితం వాళ్ళు పాడు చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి మైనస్ పాయింట్ అయితే కోపం ఎక్కువగా ఉంటుంది, ముక్కు మీద కోపం, అలాంటివన్నీ కూడా వీళ్ళ దాంట్లో ఉండడం జరుగుతుంది. బట్ ఏంటంటే కుటుంబ విషయంకి వచ్చేసరికి బాగా కష్టపడతారు, కుటుంబాన్ని ప్రేమిస్తారు, వాళ్ళ కుటుంబం అంటే వాళ్ళకి బాగా ఇష్టం, దానికోసం వీళ్ళు కూడా కష్టపడతారు. కష్టానికి వెనకాడరు మెయిన్ ముఖ్యంగా 9 నంబర్ ఉన్నటువంటి వాళ్ళు. ఇక ముఖ్యంగా చూసినట్టయితే వీళ్ళ ఆర్థిక పరిస్థితి కనుక చూసినట్టయితే కొద్ది రోజులు అప్ అండ్ డౌన్స్, అంటే అప్పుడే బాగుంది అనుకునే టైంలో ఒక్కొక్కసారి డౌన్స్. అది దేని వల్ల కూడా కావచ్చు. అక్కడ గ్రహాలు ఒక్కొక్కసారి కూటమి చూస్తూ ఉంటాం మనం. ఆ కూటమిలో మనకు సరిగ్గా లేకపోయినా కూడా కొన్ని అప్ అండ్ డౌన్స్ అనేటువంటిది వస్తుంది. అంటే టైంకి డబ్బు అందుతుంది, టైంకి చేతిలో డబ్బు ఉంటుంది, కానీ అనుకున్నంత ఉండకపోవచ్చు, అనుకున్నంత లగ్జరియస్గా ఒక్కొక్కసారి మనం బ్రతకలేకపోవచ్చు. ఇది వీళ్ళ జీవితంలో ఉంటుంది. రైట్. బట్ 9 నంబర్స్ చాలా చక్కగా వాళ్ళ లైఫ్ ని లీడ్ చేయాలి. బట్ ఫైరీ నంబర్ కాబట్టి, ఫైరీ ఎలిమెంట్ తో ఉన్నటువంటి నంబర్ కాబట్టి డెఫినెట్ గా గొడవలు మనశ్శాంతి ఉండకపోవచ్చు. ఇట్లా అస్తమాను గొడవలు, ఎంత వాళ్ళు కరెక్ట్ అయినప్పటికీ అస్తమాను గొడవలకు వెళ్తూ ఉంటే ఇక్కడ మనశ్శాంతి ఉంటుంది. అవును కదా, అది టాన్ చేస్తూ ఉంటుంది. లేకపోతే వాడి కోపం ఎక్కువను, అమ్మాయి కోపం ఎక్కువను, ఇట్లా ఒక స్టాంప్ అయితే పడుతుంది. వాళ్ళకి అది ఆ కోపం కంట్రోల్ అవ్వడం కోసం వాళ్ళు ఏం చేసుకోవాల్సి? ఎస్, తప్పకుండా. వీళ్ళు ఏంటంటే కొంచెం అంటే 6 నంబర్, 15 నంబర్, 24 నంబర్ ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకుంటే కొంచెం వాళ్ళకి పడని నంబర్ కాబట్టి కొంచెం ఎక్కువ ఉంటుంది. అంటే మరీ విడాకుల దగ్గరికి వెళ్ళడం అని కాదు, మీరు అన్నట్టు చిన్న గొడవలు మనశ్శాంతి, చిన్న గొడవలైనా మనశ్శాంతి ఉండదు. అలాంటి టైంలో ఏం చేయాలంటే మనము కుజుడికి సంబంధించి ఎరుపు అంటే అమ్మవారి టెంపుల్లో కొంచెం ఎరుపు గాజులు ఇవ్వడం, లేదనంటే ఎరుపు క్లాత్, ఎరుపు వస్త్రాన్ని ఏదైతే మనకు అమ్మవారిది దొరుకుతుంది కదా, ఎరుపు వస్త్రం బండికి కడతారు కదా, అలాంటివి ఉంటాయి కదా, అవి తీసుకొచ్చి ఇంటి గుమ్మం బయట కడితే అది అందరికీ మంచిది. అలా ఎరుపు రంగు వస్త్రాన్ని అలా కట్టడం, ఎరుపు రంగు పూలతో అమ్మవారికి పూజ చేయడం, ఇది చేసుకోవచ్చు. ఇక ఇక్కడ 9 నంబర్ ఇక్కడ ఇంపాక్ట్ ఉంటుంది. బాగా గొడవలు ఉన్నాయి అనుకున్నప్పుడు లెఫ్ట్ హ్యాండ్ లో ఇక్కడ 9 నంబర్ ఇక్కడ మిడిల్ లో 9 నంబర్ వేసుకుంటే ఇక్కడ కానీ 9 నంబర్, ఎస్ ఇక్కడ కింద ఈ 9 నంబర్ ని కనుక మనం వేసుకున్నట్టయితే సో మనకు ఆ ఇంపాక్ట్ అనేటువంటిది, ఆ కోపం అనేటువంటిది ఇమ్మీడియట్ గా రెడ్యూస్ అవుతుంది. మీరు కోపం ఉన్నప్పుడు చూడండి, రోజు ఇలా 9 నంబర్ ఊరికే ఇలా వేసుకొని చూడండి, రెడ్ కలర్ పెన్ తో, రెడ్ తో 9 నంబర్ వేసుకోండి డైలీ. ఏముంది అది పెద్ద ఎవరు చూసి మనల్ని అనేది. 9 నంబర్ వేస్తే వాళ్ళ ఆలోచన శక్తి కూడా మారుతుంది. ఎందుకంటే 9 నంబర్ లో ఉన్న వాళ్ళు ఎక్కువగా కూడా పోలీస్ శాఖలో పనిచేసే వాళ్ళు, కానిస్టేబుల్స్, ఫైర్ ఇంజిన్ లో పనిచేసే వాళ్ళు, వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఎందుకు వస్తారు, విద్యుత్ శక్తిలో పనిచేసే వాళ్ళు, అగ్నిమాపక సంబంధించినటువంటి వాళ్ళు, కొందరు గవర్నమెంట్ టీచర్స్, మెయిన్ డాక్టర్స్. ఎందుకంటే పనిముట్లు మొత్తం పొద్దున్న లేస్తే సైనికులు దేంతోనే ఉంటారు, దాంతోనే కాబట్టి డాక్టర్స్, మెయిన్ సిజరిన్ చేసే డాక్టర్స్, వీళ్ళంతా కూడా 9 నంబర్ లో పుట్టినటువంటి వాళ్ళే దాదాపుగా మనకు ఉండడం జరుగుతుంది. రైట్. బ్యూటిఫుల్ అండి, రెమెడీస్ చెప్పారు, అసలు 9 నంబర్ వాళ్ళు ఎలా ఉంటారో కూడా చెప్పారు. అయితే ఇంకా మరి నెక్స్ట్ ఇంకా 8 నంబర్స్ ఉన్నాయి కాబట్టి వాటి గురించి కూడా మాట్లాడుకుందాం నెక్స్ట్ ఎపిసోడ్స్. డెఫినెట్ గా. అంతేకాదు నేమ్ ని బట్టి కూడా మనం ఎలా కొందరికి ఇప్పుడు మనం మెయిన్ ఇంపార్టెంట్ అట్లా ఎస్ అనేటువంటి శబ్దం వచ్చేటువంటి వాళ్ళకి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, ఎలా ఉంటుంది, అవన్నీ కూడా మాట్లాడుతూ రెమెడీస్ తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ అన్నపూర్ణ గారు. నమస్తే.